We are following mathematics textbook for class 8th pertaining to Telangana government. Here open page number 95. In the page number 95 we are going to solve problems in question number 5. There are two problems in question number 5. Simplify and give reasons. These two questions we are going to solve. The question is simplify and give reasons. 3 square minus 2 square divided by 1 by 5 whole square. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ అంటే 3 3 9 అవుతుంది, కాబట్టి ఇక్కడ 9 వేసుకున్నాము. ఇక్కడ 2 2 4, కాబట్టి ఇక్కడ 4 రాసుకున్నాం. డివైడెడ్ బై 1 by 5 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ 9 minus 4 5 అయింది. 9 minus 4 5 అయింది, కాబట్టి ఇక్కడ 5 వచ్చింది. వీ హ్యావ్ రిటర్న్ 5 హియర్. దెన్ వీ హ్యావ్ పుట్ డివిజన్ సింబల్ అండ్ వీ హ్యావ్ రిటర్న్ 1 by 5 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ సింబల్ వచ్చింది. డివిజన్ సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ రాసుకుని దీన్ని రివర్స్లో రాసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకున్నాము, దీన్ని రివర్స్లో రాసుకున్నాము. ఈ ఫ్రాక్షన్ని రివర్స్లో రాసుకున్నాము. ఇప్పుడు ఏమైంది, 5 into 5 by 1 హోల్ స్క్వేర్ అయింది. ఇక్కడ గమనించండి, 5 by 1 అన్న 5 అన్న ఒకటే. 5 కింద 1 ఉంటే దానికి వాల్యూ లేదు, ఈ డినామినేటర్కి వాల్యూ లేదు, అందుకే దీన్ని 5 అని రాసుకోవచ్చు. సో దీన్ని, ఈ పార్ట్ను మనం 5 అని రాసుకున్నాం. ఇక్కడ 5 into 5 హోల్ స్క్వేర్ వచ్చింది. 5 into 5 హోల్ స్క్వేర్. ఇక్కడున్న ఎక్స్పోనెంట్ను యాస్టీస్గా ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ 5 into 5ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు, అందుకే ఇక్కడ 5 స్క్వేర్ అని రాసుకున్నాము. ఆ తర్వాత హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడున్న ఎక్స్పోనెంట్ను యాస్టీస్గా రాసుకున్నాం. 5 into 5ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ 5 స్క్వేర్ రాసుకున్నాము. ఈ ఎక్స్పోనెంట్ను యాస్టీస్గా రాసుకున్నాము. అయితే మనకు ఎక్స్పోనెంట్లు ఈ విధంగా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రీకలెక్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అదేంటో చూద్దాం. ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏంటంటే, a to the power of m whole power n is equal to a to the power of mn. ఇక్కడ చూడండి, a to the power of m whole power n is equal to a to the power of mn. అంటే ఈ రెండు ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై అవుతాయి. ఎలా అంటే 5 to the power of 2 to 2. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏమవుతుంది, 5 to the power of 4 అవుతుంది. అందుకే మనము ఇక్కడ ఇలా రాసుకున్నాము 5 to the power of 4 అని. ఇక్కడ 5 to the power of 4 అంటే ఏంటి, 5 to the power of 4 అంటే we have to multiply 5 4 times. 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. అందుకే మనం ఇక్కడ 625 రాసుకున్నాము. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. లెట్ us solve సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. 5 స్క్వేర్ హోల్ పవర్ 3 ఇంటూ 5 to the power of 4 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 5 to the power of 6. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూపిస్తాను. మనకి ఎక్స్పోనెంట్స్ ఈ విధంగా వచ్చినప్పుడు, బ్రాకెట్ లోపల ఎక్స్పోనెంట్, బ్రాకెట్ బయట ఇంకో ఎక్స్పోనెంట్ వచ్చినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన లా ఆఫ్ ఎక్స్పోనెంట్, a to the power of m whole power n is equal to a to the power of mn. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఈ రెండు ఎక్స్పోనెంట్స్ అనేది మల్టిప్లై అవుతాయి. అదేవిధంగా ఈ లాను మనం ఇక్కడ అప్లై చేసి దీన్ని సాల్వ్ చేద్దాం.
According to this law, we can write this 5 square whole power 3 is equal to 5 to the power of 2 into 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం 5 to the power of 4ను యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. 5 to the power of 6 కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. డివిజన్ సింబల్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి 2 into 3 6 అయింది కాబట్టి మనం 5 to the power of 6 అని రాసుకున్నాం. ఇక్కడ 5 to the power of 4ను యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. నేను ఇంతవరకు చెప్పినట్టు ఇక్కడ డివిజన్ సింబల్ వస్తే మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకుని దీన్ని రివర్స్లో రాసుకోవాలి. రివర్స్లో ఎలా రాసుకుందామో చెప్తాను. ఇక్కడ 5 to the power of 6 ఉంది కదా, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 6 డివైడెడ్ బై 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా నెంబర్ ఉన్నప్పుడు దాని కింద 1 ఉన్నట్టే మనం ఊహించుకోవాలి. ఇన్విజిబుల్గా మనకు 1 అనేది ఉంటుంది. ప్రతి నెంబర్ కింద 1 అనే డినామినేటర్ ఉంటుంది. దీన్ని రివర్స్లో రాయాలి అంటే ఎలా చేయాలి? 1/5 to the power of 6 ఇది దీనికి రివర్స్. అందుకే మనం ఇక్కడ డివిజన్ సింబల్ ఉన్న దగ్గర మల్టిప్లికేషన్ పెట్టుకుంటాము. ఆ తర్వాత దీన్ని రివర్స్లో రాసుకుందాం. 1/5 to the power of 6 అని రాసుకున్నాం. చూడండి ఇక్కడ బేస్ సేమ్ ఉండి ఎక్స్పోనెంట్స్ వేరున్నప్పుడు వీ హ్యావ్ టు రీకలెక్ట్ ఏ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అదే 8 to the power of m into 8 to the power of n is equal to 8 to the power of m plus n. ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ప్రకారం వీ హ్యావ్ టు సీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యాజ్ పర్ దిస్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనము 5 to the power of 6 plus 4 అని రాసుకోవచ్చు. దీన్ని 5 to the power of 6 plus 4 ఈ రెండు ఎక్స్పోనెంట్స్ను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇంటూ 1/5 to the power of 6 అని రాసుకున్నాం. ఇక్కడ మనం ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం. 5 to the power of 10 అయింది. 5 to the power of 10 into 1 5 to the power of 10 into 1 రాసుకున్నాము. కింద డినామినేటర్ 5 to the power of 6. Now we got 5 to the power of 10 divided by 5 to the power of 6. దీన్ని రిజాల్వ్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ ఏ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అదేంటో చూద్దాం. దీన్ని రిజాల్వ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇది. 8 to the power of m by 8 to the power of n is equal to 8 to the power of m minus n. Then we can write 5 to the power of 10 minus 6 power 6. 10 minus 6 ఏమవుతుంది? 4 అవుతుంది. Now we can write 5 to the power of 4. 10 minus 6 4 అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెంట్ 4 రాసుకున్నాము. ఇది 5 to the power of 4 అయింది. 5 to the power of 4 ఏమవుతుంది? 625 అవుతుంది. Now open page number 95. In page number 95 we are going to solve 6th bit. In 6th bit there are 3 problems. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? n ఒక ఎక్స్పోనెంట్ను ఇవ్వలేదు, nగా ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఇక్కడ కూడా n+1 అని ఇచ్చాడు, n ఇక్కడ 2n+1 అని ఇచ్చాడు. ఈ ఎక్స్పోనెంట్లో n వాల్యూ కనుక్కోవాలి. లెట్ us see how we can solve these problems. This is the problem. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పోనెంట్ బాగానే ఇచ్చాడు, ఇక్కడ కూడా బాగానే ఇచ్చాడు. ఇక్కడ n-2 అని అంటున్నాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఈ n వాల్యూను ఎలా కనుక్కుందామో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్ట్ను సింప్లిఫై చేసుకుందాం. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రీకలెక్ట్ ఏ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. బేస్ సేమ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రీకలెక్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. దిస్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ వీ హ్యావ్ టు అప్లై హియర్. 8 to the power of m into 8 to the power of n is equal to 8 to the power of m plus n అయింది. దాన్ని అప్లై చేసి ఈ పార్ట్ను సింప్లిఫై చేసుకుందాం.
ఇలానే చూపిస్తా. Based on this law of exponent, we can simplify these two things in this way. ఇక్కడ ఏం చేసాము, ఈ ఎక్స్పోనెంట్స్ రెండింటిని ఇక్కడ యాడ్ చేసుకున్నాము. బేస్ సేమ్ ఉంది కాబట్టి బేస్ ఇక్కడ రాసుకున్నాము. ఈ ఎక్స్పోనెంట్ రెండింటిని ఇక్కడ యాడ్ చేసుకున్నాము యాజ్ పర్ దిస్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. యూ టు రిటర్న్ దిస్ యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ రిటర్న్ ది హియర్. సేమ్ రాసుకున్నాం ఇక్కడ ఎలా ఉందో అలా. ఇక్కడ చూడండి, బోత్ ద సైడ్స్ ఆఫ్ ఈక్వల్ బేస్ ఈజ్ సేమ్. 2/3 ఉంది, 2/3 ఉంది. ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ కూడా 2/3 ఉంది. అందువల్ల ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. సిన్స్ బేస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ చూడండి, 3 + 5 8 అయింది. ఈజ్ ఈక్వల్ టు n-2. n-2ను యాస్టిస్గా ఇలా రాసుకోవచ్చు మనము. 8 ఈజ్ ఈక్వల్ టు n-2గా రాసుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ n-2 ఈజ్ ఈక్వల్ టు 8 అని రాసుకోవచ్చు. ఇక్కడున్న -2ను ఈక్వల్కు రైట్ సైడ్ తీసుకెళ్దాము. లెట్ us take -2 టు ద రైట్ సైడ్ ఆఫ్ ఈక్వల్ సైడ్. దెన్ లెట్ us see what happens. ఇక్కడున్న -2ను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ +2 అయిపోతుంది. -2ను ఎప్పుడైతే ఈక్వల్ సైన్కు ఆపోజిట్గా తీసుకెళ్తే అది -2 అవుతుంది, +2 అవుతుంది. సో వీ కెన్ రైట్ n ఈజ్ ఈక్వల్ టు 8 + 2. దిస్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 8 + 2. ఈ సింబల్ అనేది ఇంప్లైస్, దీన్ని ఇంప్లైస్ అని పలుకుతాము. ఇప్పుడు 8 + 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ 10. సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 95. పేజ్ నెంబర్ 95లో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సెకండ్ ప్రాబ్లం. 6th బిట్లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఇక్కడ n+1 ఉంది కదా, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఈ n వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see how can we find this. This is the problem. Here we have to find value of exponent n. Let us see how can we solve this problem. Since bases are equal here, we have to apply a law of exponents. What is the law of exponents? Let us see. This is the law of exponents we have to use here. In these circumstances, we have to use this law of exponents. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఈ విధంగా బేస్ సేమ్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ అనేటివి యాడ్ అవుతాయి. అందుకే ఎక్స్పోనెంట్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. బై అప్లయింగ్ దిస్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లెట్ us see how can we simplify this part of the problem. Observe here, since bases are equal, we have added these exponents. ఇక్కడ ఏమైంది, n+1 + 5 అని రాసుకున్నాం. By applying this law of exponents, we can simplify these two things like this. These two terms can be simplified like this. Then we can write this as it is. We have written this as it is here. Let us simplify this further. How can we simplify? Here see, n+1 + 5. Here we can add 1 + 5, then it will become 6. So we have written here n+6. See here, n+1 + 5 is there. We added 1 + 5. ఈ 1 5ని యాడ్ చేసాము. Then we can write n+6 here. Let us write this part as it is. Here bases are equal, so exponents also equal. ఇక్కడ చూడండి, ఈ బేస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, సో ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్ అని చెప్పుకోవచ్చు.
దిస్ ఇంప్లాయిస్ n ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ n ప్లస్ 6ని ఇక్కడ రాసుకున్నాము ఈజ్ ఈక్వల్ టు -4. దిస్ ఇంప్లాయిస్ n ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -4. లెట్ us simplify this further. This implies n is equal to -10. మైనస్ ఈ రెండు మైనస్లను ప్లస్ చేసుకుని ముందట మైనస్ సింబల్ పెట్టుకున్నాము. సో ఇది -10 అయింది. సో n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -10. లెట్ us solve the next problem. Now we are going to solve third problem in page number 95. This is the problem we are going to solve in page number 95. ఇక్కడ చూడండి 2n. Here we have to find the value of n. ఇక్కడ n value we have to find. అది ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి ఇది డివిజన్ సింబల్ ఉంది. నేను ఇంతవరకు చెప్పినట్టు ఇక్కడ డివిజన్ సింబల్ ఉన్నప్పుడు దీన్ని మనము డివిజన్ దగ్గర మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకుని దీన్ని రివర్స్లో రాసుకోవాలి. రివర్స్లో ఎలా రాసుకోవాలి? ఇప్పుడు మనం ఈ 49ను 49/1 అని రాసుకోవచ్చు. 49/1 అని రాసుకోవచ్చు. ఏదైనా నంబర్ కింద మనం 1 పెట్టుకోవచ్చు. మనం ఏ నెంబర్ రాసినా దాని కింద 1 అనే డినామినేటర్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. 49/1 రివర్స్లో రాస్తే 1/49 అవుతుంది. అందుకే దీన్ని ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి రివర్స్లో రాస్తే ఏమవుతుందో చూద్దాం. అందుకే ఇక్కడ మనము ఇంటూ సింబల్ పెట్టుకుని 1/49 అని రాసుకున్నాము. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. Let us write this part as it is. ఈ 49 ఎలా రాసుకోవచ్చు? 7 7 రాసుకోవచ్చు. 49 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 అని రాసుకోవచ్చు. అంటే 49 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. కాబట్టి దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు చూద్దాం. సో వీ కెన్ రైట్ దిస్ పార్ట్ as 1/7 square. Let us write this as it is. Let us multiply this part with 1. Then what happens? Let us see. ఈ టర్మ్ను 1 తోటి మల్టిప్లై చేసి ఈ విధంగా రాసాము. ఈ డినామినేటర్ను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. Let us simplify this further. In order to simplify this, we have to use a law of exponents. అదేంటో చూద్దాం. మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇది. a⁴m/a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁻m-n. ఇక్కడ చూడండి బేసిస్ సమానంగా ఉన్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ మైనస్ అవుతాయి. By using this law of exponents, we simplify it like this. ఇక్కడ చూడండి కింద వచ్చిన స్క్వేర్ను ఇక్కడ మైనస్ చేసాము. ఈ స్క్వేర్ ఉంది కదా, దీన్ని పైకి తీసుకొచ్చి మైనస్ చేసాము. సో వి గాట్ ద రిజల్ట్ లైక్ దిస్. 2n + 1 - 2. 7⁴2n + 1 - 2. ఇక్కడ చూడండి 1 - 2. 1 - 2 ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ -1 పెట్టుకున్నాము. మనం ఇదివరకే చెప్పుకున్నట్టు సిన్స్ బేస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఆల్సో ఈక్వల్. ఈ బేస్ సేమ్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి లెట్ us see how to simplify this further. మనం దీన్ని 2n - 1 = 3గా రాసుకోవచ్చు. ఈ పార్ట్ మాత్రమే రాసాం. ఇది ఇగ్నోర్ చేసి, ఈ బేస్ని ఇగ్నోర్ చేసి ఈ పార్ట్స్ మాత్రమే ఈజ్ ఈక్వల్ టు రెండు వైపులో ఉన్న ఈ పార్ట్స్ మాత్రమే రాసాం. 2n - 1 = 3 అయింది. లెట్ us సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఈ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకెళ్తే
ఏమవుతుంది, -1 అనేది +1 అవుతుంది. దీన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు చూడండి, 2n = 3 + 1 అయింది. ఈ 1ని ఇటు తీసుకొచ్చాము. వీ హ్యావ్ బ్రాట్ దిస్ వన్ రైట్ సైడ్ ఆఫ్ ఈక్వల్ సింబల్, దెన్ వీ కెన్ రైట్ 3 + 1. 2n = 3 + 1. This implies 2n = 4. ఇక్కడ 3 + 1 4 అయింది, అందుకే ఇక్కడ 4 రాసుకున్నాం. Now we have to find out the value of n. In order to find out the value of n, we have to divide this 4 by 2. ఈ 2 తోటి 4ని డివైడ్ చేయాలి. 2 అనేది ఈక్వల్కు రైట్ సైడ్ వెళ్ళిపోతే డినామినేటర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడున్న 2ను ఇటువైపు తీసుకొద్దాం. మనము ఇక్కడున్న 2ను ఇటు ఈక్వల్కు రైట్ సైడ్ తీసుకొస్తే డినామినేటర్ అయిపోయింది. 4/2 రాసుకోవచ్చు దీన్ని. 4/2 అంటే ఏంటి, 2 1 2, 2 2 4. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 2 1 2, 2 2 4 అయింది. నౌ వీ కెన్ రైట్ n = 2. ఇప్పుడు n = 2 అవుతుంది. This is the answer.